కడప జిల్లా చక్రాయపేట మండలం గండి క్షేత్రంలో భక్తుడికి ఎదురైన అవమానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆకుపూజ చేయించుకోవడానికి ఆలయానికి వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన భార్గవ్ అనే భక్తుడు అధికారికంగా 500 చెల్లించి టికెట్ కొనుగోలు చేసినప్పటికీ అక్కడి అర్చకులు అదనంగా 200 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆయన ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే పూజ నిర్వహించమని స్పష్టంగా చెప్పారని, దీంతో తాను తీవ్ర అవమానానికి గురయ్యానని భార్గవ్ వాపోయాను. భక్తి విశ్వాసంతో ఆలయానికి వచ్చే వారిని ఇలా ఇబ్బందులకు గురిచేయడం ఏమాత్రం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. పవిత్ర క్షేత్రంగా పేరుగాంచిన గండి ఆలయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం భక్తులను కలవరపెడుతోంది. ఆలయ నిర్వహణలో పారదర్శకత ఎక్కడ? అధికారికంగా టికెట్ తీసుకున్నప్పటికీ మళ్లీ డబ్బులు అడగడం వెనుక కారణం ఏమిటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఆలయ అధికారుల స్పందన ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. నమస్తే అండి, నా పేరు కొనతం భార్గవ్ కుమార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను స్వామి పూజ చేయించుకున్నామని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకుపూజ టికెట్ ఎంత అంటే 516 రూపాయలు అన్నారు. ఫోన్పే చేస్తా అంటే లేదన్నారు. ఏటీఎం ఉందా అంటే లేదన్నారు. మరి ఇంత పెద్ద గుళ్ళో ఫోన్పే ఏటీఎం లేకపోవటం ఏంది? మీ నెంబర్ కొడతా, మీరు తీసుకొని ఇవ్వండి అంటే లేదు అన్నారు. ఈవో గారికి వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ ఈవో ఒక స్టాఫ్ని పంపిస్తే సరే అని అప్పుడు ఫోన్పే చేయించుకున్నారు. 516 రూపాయలకి మీ మీద ఒక కండవ కప్పుతారు, ఒక జాకెట్ ఇస్తారు, లడ్డు ఇస్తారు అని చెప్పారు. సామాన్ ఇవ్వమంటే నాకు ఇవ్వకుండా ఆ స్టాఫ్ మీరు వెనక నుంచి రండి గుళ్ళోకి, మీకు అక్కడ ఇస్తామని చెప్పి వెనక నుంచి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న అయ్యగారులు 200 రూపాయలు ఇవ్వండి అంటున్నారు. 516 రూపాయలు పెట్టి సామాన్ టికెట్ కొనుక్కున్నప్పుడు సామాన్ ఇస్తారు కదా అంటే లేదు 200 ఇస్తే స్వామి మీ మీద కప్పి మీకు ఇస్తారని చెప్పారు. నేను గట్టిగా మాట్లాడి ఎండోన్మెంట్ ఆఫీసర్కి చెప్పాలా అంటే ఇక్కడ పద్ధతి ఇంతే అంటే నేను ఒక ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టినవాడిని, నాకు తెలిసి ఎక్కడ ఏ పద్ధతులు, నేను పొద్దున్న లేస్తే గుళ్ళోకి తిరుగుతా అంటే లేదు 200 ఇవ్వాలంటే నేను గట్టిగా మాట్లాడిన తర్వాత సరే అని నన్ను పంపించి మళ్ళీ లోపల పెద్దయ్య గారు పూజ చేసి పంపించారు. ఇదేందని ఎండోన్మెంట్ ఆఫీసర్కి వచ్చి కంప్లైంట్ చేద్దామంటే ఆయన కంప్లైంట్ రిసీవ్ చేసుకోవట్లేదు. ఆయన కింద ఉన్న స్టాఫ్ అంతా వెళ్ళండి అని బయటికి వెళ్ళగొడుతున్నారు. సో ఇప్పుడు ఒక హిందూ దేవాలయానికి భక్తులు వచ్చేది స్వామి దర్శనానికి, లేకపోతే ఇక్కడ కమర్షియల్ బిజినెస్ చేయడానికి వీళ్ళు ఉన్నది అర్చకులు 500 రూపాయలు టికెట్ కొనుక్కున్నప్పుడు 516 పెట్టి కొనుక్కున్నప్పుడు మళ్ళీ 200 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేయడం ఏంటి? ఇది తప్పు కదా. సో మీరు దీన్ని ఈవోకి చెప్తారో ఎండోన్మెంట్ ఆఫీసర్కి చెప్తారో చెప్పి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడండి. థ్యాంక్ యూ.